నమస్కారం, వెల్కమ్ టు బ్రాహ్మణ వంటిల్లు. నేను మీ చెఫ్ సంతోష్ శర్మ. ఈరోజు చాలా ఈజీగా అయిపోయే కోకోనట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అండి. 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు ఎండు కొబ్బరి, 15 నుంచి 20 ఎండుమిర్చి, 1 ఉసిరికాయంత చింతపండు. దీనితో పాటుగా మన పోపు దినుసులు. ముందుగా ఒక ప్యాన్లో మన పుట్నాల పప్పుని తీసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఎక్కువసేపు వేయించకండి. ఇక అదే ప్యాన్లో మనం తీసుకునే ఎండుమిర్చిని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించి ఇక అందులోనే ఎండు కొబ్బరిని కూడా వేసేయండి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేగుతున్న సమయంలోనే చింతపండుని రెబ్బల పరంగా విడదీసి దాంట్లో వేయండి. ఇలా చేయడం వల్ల మనం మిక్సీలో మెత్తగా చేసుకునేటప్పుడు ముద్దగా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రెబ్బల పరంగా విడదీసి వీటితో పాటుగా ఆ చింతపండును కూడా చెయ్యి వదలకుండా వేయించండి. మన ఎండు కొబ్బరి రంగు మారుతుంది అని అనిపించగానే మన మిశ్రమం సరిగ్గా వేగింది అని అర్థం. ఈ కలర్ రాగానే దీన్ని తీసి పక్కన చల్లారబెట్టండి. ఇక ఇందులోనే నేను ఇందాక మనం పక్కన పెట్టుకున్న పుట్నాల్ని కూడా కలిపేశాను. ఇక రుచికి సరిపడా ఉప్పుని వేశానండి. నాకు 2 చెంచాల ఉప్పు పడింది. అయితే ఈ మధ్య మెత్తటి ఉప్పు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. ఇక మన మిశ్రమం చల్లగా అయిన తర్వాత దాన్ని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. ఇక చివరగా తాలింపు విషయానికి వస్తే ఒక 2-3 చెంచాల నూనెని తీసుకుని అందులో మినపప్పు వేయండి. ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసి అవి వేగేంత వరకు చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండండి. ఇందులోనే ఇష్టానుసారంగా ఎవరైనా వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇంగువ ప్రియుడిని కాబట్టి ఓ చిటికెడంత ఇంగువ ఇక్కడ కలుపుకున్నాను. ఇక మనం పొడి చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో కలిపేశానండి. కలిపి బాగా ముద్దలు లేకుండా ఆ పోపు దాంట్లో కలిసిపోయేలా చేయండి. అయితే ఇది గరిటతో అయ్యే విషయం కాదు, చేత్తో మిశ్రమం అంతా కలిసేలాగా చేయండి. నేను ఇక్కడ బౌల్లో తీసుకున్నాను, కానీ దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు, బయట పెట్టుకుంటే 30 నుంచి 40 రోజులు పాడవకుండా ఉంటుంది. అంతే అండి, మన మిశ్రమం రెడీ అయింది. దీన్ని కన్సిస్టెన్సీని బట్టి దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఇన్స్టెంట్గా ఇడ్లీ, ఉప్మా దేంట్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. సరే ఉంటా, మరి చాలా పనులున్నాయి. మరొక రెసిపీతో వస్తాను.